బుడమేరు వరద వల్ల నష్టపోయిన వరద బాధితులంతా కూడా నష్టపరిహారం కోసం కలెక్టరేట్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం కలెక్టరేట్ క్లోజ్ అయిపోయినా కానీ వాళ్ళంతా కూడా అప్లికేషన్లు పట్టుకొని తమకు న్యాయం చేయాలంటే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వేలాది సంఖ్యలో అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు 10 రోజులు బట్టి కలెక్టరేట్కి అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరైతే బుడమేరు వరద వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలంటూ బాధితులు ఆందోళన పడుతున్న పరిస్థితి. ఉదయం కూడా దాదాపు 1000 మంది వరకు ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం అవుతున్నా కానీ అందరూ కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అధికారులు? అధికారుల దగ్గరికి లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగిందండి. కలెక్టర్ గారు పిఏ ఏమంటున్నారంటే ఈ రోజుతో టైము గడువు అయిపోయింది, రేపు ఉదయం మీరు 10ంటికి వచ్చినా 11ంటికి వచ్చినా అప్లికేషన్లు తీసుకోరు, ఉదయం 4ంటికి సాయంత్రం 4ంటికి వచ్చినా గేట్ క్లోజ్ చేసే ఉంది. వీళ్ళు చెప్పిన టైం ప్రకారం కూడా గేట్లు తీయట్లా, ఎవరిని లోనికి వెళ్ళవట్లా. వాళ్ళు పొరపాట్లు జరిగిన వాటిలో సర్దుబాటు చేసుకోవడానికి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి కూడా మనకి వినతి అందింది. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చాలా దూరాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. ఒక్కొక్కళ్ళకి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మీరు లోపలికి హడావిడి చేస్తే మిమ్మల్ని లోపల వేస్తాము, లోపల తీసుకెళ్తాం. వీళ్ళందరూ ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నారు. బందర్ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి? బాధితులే కదా, నష్టపోయారు కదా, మొత్తం కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఇచ్చే 25,000 ఒక ఫ్రిడ్జ్కి వస్తాయండి. 25,000 ఒక ఫ్రిడ్జ్కి వస్తాయి. అన్ని సమస్తం కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళ గురించి ఏదేదో బెదిరిస్తున్నారు. లోపలికి వెళ్తే టైం అయిపోయింది అంటున్నారు. సరైన గైడ్లైన్స్ లేదు. ప్రభుత్వం 4-5 తారీఖుల దాకా టైం ఉందని చెప్పని అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి టైం లేదు, అంతా అయిపోయింది. మీరు ఇక్కడ ఉన్నా టైం వేస్ట్. ఎవరైనా ఆందోళన చేసినా, అరిసినా, ఇంకొక విధంగా గోల చేసినా లోపలికి వేస్తాము, కేసులు పెడతాం అని చెప్పి పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ పేద ప్రజల్ని పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నేను 61వ డివిజన్ నుంచి వచ్చానండి. మాది 256 సచివాలయం. మేము మధ్యాహ్నం ఇక్కడికి 1 గంటకు వచ్చామండి. మాకు అప్లికేషన్ ఎలా రాసుకోవాలో మాకు తెలియదు. మేము అది కనుక్కొని ఇది కనుక్కొని అవి పెట్టాలి ఇవి పెట్టాలని మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ జిరాక్స్లు ఎక్కడా లేవు, మేమేం తీసుకొని రాలి. ఫస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే మీ ఆధార్ అన్నీ తీసుకురండి అన్నారు. చెక్ చేసి ఫేక్ ఆధార్ అనండి అమ్మా మీదని అన్నారు. ఫేక్ ఆధార్ ఏంటండి ఇది? మా పిల్లలు మావి అందరికీ తీసుకెళ్ళాం. ఫేక్ ఆధార్ ఏంటి? మేము వరద బాధితులు కదా, మేము మనుషులం కదా, మా ఓట్లు అయితే పనికి వచ్చినాయి కానీ మేము పనికి రాలేదా? ఏంటండి అసలు ఇలా మమ్మల్ని ఇలా తిప్పడం? ఈరోజు ఇక్కడికి వచ్చాం అప్లికేషన్ తీసుకున్నాం. అది ఎలా రాయాలో కూడా మాకు తెలియదు. ఏదో రాయించుకొని తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి తిండి తిప్పలేకుండా చూడండి. మేము అసలు ఎర్ర టెండ్లో వచ్చున్నాం, ఇక్కడ నిలబడ్డాం. కానీ అప్లికేషన్ తీసుకోలేదు. రేపు రండి అంటున్నారు, 5ంటికి అంటున్నారు, 4ంటికి అంటున్నారు. మధ్యాహ్నం కూడా తీసుకోలేదండి అప్లికేషన్. 3ంటికో 3:15 తీసుకున్నారు. మేము భోజనాల్లో వాళ్ళు చేస్తున్నారంటే మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక పోలీస్ ఆయన నిలబడి తీసుకున్నాడు. అప్లికేషన్ తీసుకోలేదంటే మళ్ళీ మేము అటు తిరిగి మళ్ళీ ఇక్కడే నిలబడ్డాము. ఇదండి మా పరిస్థితి. మేము 8 రోజులు ఉన్నా కూడా మేము వరదల్లో బాధపడలేదు, కానీ ఈ ఆఫీసుల చుట్టూ లేక మేము బాధలు పడుతున్నామండి. మా పనులు మానేసుకొని మా పిల్లల్ని మేము వెంబడి పెట్టుకొని ఇలా తిరగాలంటే మేమేమైపోవాలండి? ఆ 8 రోజుల వరదల్లో కూడా మాకు ఇంత బాధ అనిపించలేదు. అది మీరెక్కడి నుంచి వచ్చారు? మేము 61 డివిజన్ బాంబే కాలనీ నుంచి వచ్చామండి. మేము 26వ తారీఖున సచివాలయానికి వెళ్ళాం. సార్ మాది వెరిఫికేషన్ అయ్యింది, మా పేరు రావట్లేదు ఆన్లైన్లో చూస్తే అని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ ఇంకా టైం ఉంది, 22 రోజులు చూడండి అన్నారు. 28 వెళ్ళాం. మళ్ళీ నెలాఖరికి పడతాయమ్మా చూడండి అన్నారు. 30వ తారీఖు వెళ్ళాం. రేపు 1 తారీఖు కదమ్మా, రేపు కూడా పడతాయి, ఈ 2 రోజులు చూడండి అన్నారు. 1 తారీఖు వెళ్ళాం. నిన్న సెలవు. ఇవాళ పొద్దుట వెళ్ళాం. 9ంటికి వెళ్ళాం. వెళ్తే వెరిఫికేషన్ చూసి లేదమ్మా మీ పేరు విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అన్నారు. విఆర్ఓ దగ్గరికి వెళ్తే మీ వార్డు వాలంటరీ దగ్గరికి వెళ్ళమన్నారు. వాలంటరీ దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి ఏమంటుంది, ఏమండి నేను వెరిఫికేషన్ వరకు చేసా, అప్లై చేసా, మీది మొత్తం పంపించేసా, మీకు పేరు ఎందుకు రావట్లేదు, మీరు వెళ్ళి మళ్ళీ సచివాలయంలో కనుక్కోండి అన్నారు. సచివాలయం దగ్గరికి వెళ్తే ఏమండి సర్వర్ పనిచేయట్లా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళే పనిచేస్తుంది, మళ్ళాంటి వాళ్ళు వెళ్తే పని చేయట్లేదు, మధ్యాహ్నం 3ంటికి రండి అన్నారు. 3ంటికి వెళ్ళాం సార్. 3ంటికి వెళ్తే ఇప్పుడు కూడా పని చేయట్లేదు అన్నారు. మరి అసలు మాకు మీరు చూసినా కూడా పని చేయట్లేదని మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్పటికి ఇంత అయింది సార్, 4:30 అయింది. మేము మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే 4:30కి మమ్మల్ని పిలిచి మేము అడిగాం. వెళ్ళే వాళ్ళని వచ్చి డోర్లు వేసేసుకున్నారు. లోపల లాక్ పెట్టుకొని లోపల ఉన్నారు ఎంప్లాయీస్ మొత్తం. బయటకు వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వస్తే మేము వీళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడుదా మీరు ఎందుకు వెయిట్ చేశారు, ఇంకా మీకు పడవు, మీరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకోండి. మీరు దేని వాళ్ళు సార్ మేము మొన్నే అడిగాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టుకోమంటే మీ వెరిఫికేషన్ అయిపోయింది, మీకు అన్నీ అయిపోయినాయి, మీరు పెట్టినా మీ వెరిఫికేషన్ అయిపోయిందని వస్తుంది, మీ అప్లికేషన్ తీసుకోరు, మీరు పెట్టినా వద్దు వేస్ట్ అని చెప్పారు సార్. మాకు వారం రోజులు తిరిగినా కూడా
లాస్ట్ మినిట్లో 4:30కి 5కి చెప్పారనమాట, మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టమని. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టింది. 1 అవర్లో మేము ఇక్కడికి వచ్చేటప్పుడు క్లోజ్ అయిపోయింది. మేము తీసుకోమంటున్నారు. ఇప్పుడు మీరు తీసుకోమన్నారు, రేపు మార్నింగ్ తీసుకుంటారా? పోనీ మేము వస్తామంటే రేపు మార్నింగ్ కూడా తీసుకోమన్నారు. సచివాలయం కూడా అదే చెప్పారు. మా టైం అయిపోయింది, మీ లెక్క తీసుకుంటే అయితే అవుతుంది, లేకపోలేదు లేదు అన్నట్టుగానే వెళ్ళండి, మీకు పైన జరగదు అన్నట్టుగానే వెళ్ళండి అన్నారు సార్. మేము వచ్చాం, బతిలాడుతున్నాం, ఉన్న ఇక్కడి వరకైనా తీసుకోండి సార్. మేము పొద్దున్న నుంచి తిరుగుతున్నాం, వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. మాకేదో ఈ అప్లికేషన్ ఏదో అప్పుడే పెట్టుకోండి, మేము అప్పుడే పెట్టుకుంటాం కదా సార్. ఇవాళ పెట్టుకోండి, ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి. 10 రోజులు తిప్పారు మమ్మల్ని. లాస్ట్ మినిట్లో 4:35కి చెప్పారు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకోమని. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1 అవర్ పట్టింది. ఇప్పుడు వీళ్ళు టైం అయిపోయింది, మేము తీసుకోమంటున్నారు. మధ్యాహ్నం మా వారు వచ్చారు, 3ంటికి వచ్చినప్పుడు తీసుకోవట్లేదు. మేము 5 దాకా తీసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. 3కి కూడా తీసుకోవాలా, 11:30కి కూడా తీసుకోలేదు అప్లికేషను. మా దగ్గర మా వార్డులో ఉన్నా కూడా ఏమంటే తీసుకోవట్లేదు కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ అన్నారు. ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు? మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను 61వ డివిజన్ బాంబే కాలనీ నుంచి వచ్చామండి. మాది ఎప్పుడో హౌస్లో నేమ్ వచ్చింది, వెహికల్ అమౌంట్ పడింది, హౌస్ అమౌంట్ మాత్రం పేరు వచ్చిందే కానీ ఇప్పుడు దాకా అమౌంట్ పడలేదు. నేను ఎన్నిసార్లు సచివాలయంకి వెళ్ళినా ఇంకా మీ పేరు ఉంది, అమౌంట్ పడిద్ది, ఆగండి 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 అని ఇన్ని రోజులు ఆపారు. ఇప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ సచివాలయంలో అడిగితే కలెక్టర్ ఆఫీస్లో ఇలా అప్లికేషన్స్ పెట్టుకుంటూ అవుతున్నాయి అంటే మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. ఈ రోజుతో లాస్ట్ అని సంగతి అసలు ఎవరికీ తెలియదు. ఇక్కడికి వచ్చాక వీళ్ళు చెప్తున్నారు ఈ రోజుతో లాస్ట్, 5ంటికి లాస్ట్ అని చెప్పి. ఇప్పుడు 5ంటికి అసలు ఇది ప్రాబ్లం వచ్చింది గవర్నమెంట్ వల్ల వచ్చింది. వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, వాళ్ళు సరిగ్గా సర్వే చేయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు ఆధార్ కార్డు రీజన్ అన్నాను, ఆధార్ కార్డు చేసుకున్నారు. మామూలుగా ఈకేవైసీ ప్రాబ్లం అన్న వాళ్ళు అది చేసుకున్నారు. ఇప్పుడు మాకు పేరు వచ్చింది, ప్రాబ్లమే లేదు, కానీ మాకు అమౌంట్ పడలేదు. మేము ఏదని చెప్పి మేము అప్డేట్ చేసుకోవాలి, మేము వెయిట్ చేయడం తప్ప వేరేది లేదు మాకు సాల్వ్. ఇప్పుడు దీనికోసం కలెక్టర్ ఆఫీస్ కానీ వస్తే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇప్పుడు మాకు అమౌంట్ ఏమైనట్టు? ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది గవర్నమెంట్ వల్ల, వాళ్ళే మమ్మల్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మా అప్లికేషన్స్ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు తీసుకోవాల్సిందే. వాళ్ళు ఆపడానికి లేదు, ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళ వల్ల. ఇప్పుడు మా వల్ల మేము పెట్టుకోకపోతే మీది ప్రాబ్లం అమ్మ, మీరు ఇచ్చిన టైంలో పెట్టుకోలేదని అన్నా బాగుంటుంది. వాళ్ళ సర్వే ప్రాబ్లం వచ్చి వాళ్ళ సర్వే తప్పులు చేసి ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు మేము ఎన్నో లక్షల రూపాయలు మేము ఇంట్లో లాస్ అయిపోయాము. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 25,000 మాకు ఎంతో వస్తాయి కదా, ఎంతో కొంత మాకు ఇదవుతుంది, ఎంతో కొంత ఇదవుతుంది. ఇప్పుడు పడిన వాళ్ళకి అందరికీ పడినాయి, కొంతమందికి పడలేదు, కొంతమంది చేసిన వాళ్ళు మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇవ్వాలి, లేదా అందరికీ మానేయాలి. సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా ఇప్పుడు ఇవ్వని వాళ్ళ పరిస్థితి అంతా ఏమైంది? ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో పేరు రాపించుకొని వచ్చేసి వాళ్ళకి మానే వచ్చినాయి. మునిగిపోయి మొత్తం సమస్తం కోల్పోయిన వాళ్ళకి మాత్రం ఏమీ రాలేదు. ఇప్పుడు మేము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు అప్లికేషన్ తీసుకోవట్లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పి మాకు అప్లికేషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. తీసుకునేదాకా ఇక్కడ ఎంతమంది వచ్చినా ఆగరు, అప్లికేషన్ ఎన్ని రోజులు ఆపినా ఆగరు. ఓల్డ్ రాజరాజేశ్వరిపేట అండి మాది. ఏం చెప్తున్నారు అధికారులు? వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదండి. సచివాలయంకి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, ఇక్కడికి వస్తే ఇక్కడేమో తీసుకొని అంటున్నారు. వీళ్ళు ఆ రోజు వచ్చిన రాసి అయినా సరిగ్గా రాయలేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ఎన్నిసార్లు తిరగాలి, పని పాట మానేసి మేము వీళ్ళు తీసుకోవాలి, సమాధానం చెప్పాలి. మాకు చెప్పకుండా ఇప్పుడు టైం అయిపోయింది, మేము తీసుకోమంటే ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు తీసుకోవాలి డబ్బులు. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. అవునండి, రేపు టైం లేదంటున్నారు. 1 గంట ఉండి తీసుకోవచ్చు కదా, టైం రేపటి నుంచి అయిపోయింది అన్నారు. 1 గంట ఉండి లేట్ అయినా 7 దాకైనా తీసుకోవాలి. ఇంతమంది ఉన్నారు కదా, ఎంత కోల్పోయాం మాకు తెలుసు. అది ఇల్లు లేక వాకిలు లేక వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉన్నాం మేము. వాళ్ళకి తెలీదా? చూసారుగా, ఫ్లైట్లో తిరిగి మొత్తం చూసారుగా, తెలీదా వాళ్ళకి? గెలిచినంత వరకే ఉంటారా ఏంటి? ఇప్పుడు సమస్యలు వస్తే బయటికి రారా? వచ్చి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. వచ్చి వంట నుంచి వచ్చాము. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అండి, వైఫల్యం చెందింది, ఏం అందలేదు. అదే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఉంటే ప్రతి ఇంటికి అన్నీ వచ్చేవి, ఎంక్వైరీ వచ్చేవి, అన్నీ చేసేవి. వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, పూర్తిగా నాశనం చేసేసారు దాన్ని. వాలంటీర్ వ్యవస్థ పెడితే అది చాలా బాగుండేది మేము అనుకుంటున్నాం. మా ఇంటికి ఎవరు రాలేదు, ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. 100లో 30 మందికి ఇస్తున్నా 70 మందికి ఇవ్వట్లేదు. 100లో 30 మందికి ఇస్తున్నా 70 మందికి ఇవ్వట్లేదు. అది మాత్రం వాస్తవం. పక్కకి ఎంతసేపు ఉంటే అప్లికేషన్ తీసుకుంటారనే ఏం లేదు అసలు మాకు. అదే అక్కడ దాకా వెళ్ళమో కూడా మాకు అది కూడా ఏం తెలియట్లా. మేము అక్కడ దాకా వెళ్తామనేది కూడా మాకు తెలియట్లా. మా అప్లికేషన్ తీసుకుంటారో లేదా ఉంచుతారో పక్కన పెడతారో కూడా మాకు తెలియట్లా. 100లో 30 మందికి మాత్రం గ్యారంటీ వాళ్ళు ఇచ్చేది. 100లో 30 మందికి ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే చాలా బాగుండేది. జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి అన్నీ వచ్చేవి. ఈ ప్రభుత్వంలో ఏమీ రావట్లా, ఇంటికి ఏమీ రావట్లా. అది మాత్రం పక్క.
ఇది చెప్తున్నారు. మనం చూస్తే ఇంకా జనాలంతా కూడా అప్లికేషన్ చేతితో పట్టుకొని వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కలెక్టరేట్ దగ్గర వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు లాస్ట్ కట్ మా అప్లికేషన్ తీసుకోవాలంటూ వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే కలెక్టరేట్ దగ్గర కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము తప్పు చేయలేదు, ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే వరద బాధితులు ఉన్నామో వరద బాధితులందరికీ న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము ఆందోళన బాట పడతామంటూ కూడా వరద బాధితులంతా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇంకా ఎన్టీఆర్ కలెక్టరేట్ ముందు కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.